ఆమ్లెట్. ఆమ్లెట్ ఎలా ఉంది అనుకుంటున్నారా? గబగబా ఎలా తయారు చేస్తాను చూసేసి వచ్చేస్తారా? చూసేసడాన్ని అంతలో నేను తింటూ ఉంటాను. ఓకే, అది చెక్క కాదు కదా, అందుకని జారుతుంది. అది ఇది వచ్చి వైట్ దొరకాలి, లేకపోతే ఉడికేది కష్టం. ఇవి మనం కట్ చేసుకున్న వీటితో మనం కట్ చేసుకున్న తురుముకున్న క్యారెట్, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, బీన్స్, తర్వాత వచ్చి ఆనియన్స్, తర్వాత ఆకు బచ్చలా కట్ చేసాం కదా, అదనమాట వేసేస్తున్నాను. మనం కట్ చేసుకున్నటువన్నీ వేసేసాం కదా, దానికి మనం ఏం చేస్తామంటే స్పూన్ ఇక్కడ కొద్దిగా పసుపు, దీన్ని ఇలా వీటిపైన చల్లేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ కోడిగుడ్డు కొట్టినప్పుడు కలవదు. ఉప్పు మనకి రుచికి సరిపడా ఉప్పు ఫస్ట్ వీటిపైన ఇలా చల్లేసుకుంటే మిక్స్ చేయడానికి బాగుంటుంది. పౌడర్ లాగా అలా వేసేసామనుకోండి, అప్పుడు ఏంటంటే ఎగ్గుకి అది ఉండలుగా ఉంటుంది, కానీ కొంచెం కలవడం అయితే కష్టం అవుతుంది. మనం 4 గుడ్లు తీసుకున్నాం కదా, వాటిని ఇలా పగలగొట్టి వేసేద్దాం. ఇప్పుడు వీటిని మనం మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చేసేసుకున్నాం. మనం ఇప్పుడు దోస పెనం పెట్టేసుకొని బాగా వేడైపోయింది. దీన్ని కొంచెం సిమ్లోనే బాగా కాలనిద్దాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేస్తున్నాను, బాగా కాలనిద్దాం. ఇప్పుడు మనం ఇది సగం వేగిన తర్వాత మిరియాల పొడి మనం దంచుకుంటే కొంచెం ఒక్కలుగా ఉంటుంది. అంగట్లో తెచ్చేదంటే అంత మరీ మెత్తగా ఉన్న బాగుండదు. కొంచెం ఒక్కలుగా మిరియాల పొడి చల్లేసుకుందాం దంచేసుకొని. చల్లేసాను, అయిపోయింది. మంట కొంచెం మీడియంగా పెట్టాను, అంటే మరీ స్లో కాకుండా మరీ ఎక్కువ కాకుండా పెట్టాను. ఇప్పుడు మనం కాలిందా ఏమో ఒకసారి ఇలా చూద్దాం. చూసుకుంటేనే మనకు అడుగులు మాడిపోకుండా ఏంటనేది మనకు తెలుస్తుంది. ఓకే, మాడిపోలేదు, లిమిట్గానే కాలున్నది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ దోశలు
చినిగిపోతుంది. పక్క నుంచి నాకు వాటం లేదు, అందుకని ఇటు పక్క నుంచి చేస్తున్నాను. సిమ్లో పెట్టుకున్నాం, ఎందుకంటే మళ్ళీ మన కొంచెం చాట్ తీసుకోవడం బెటర్. ఆయిల్ కూడా బాగానే పడిందనమాట. ఎందుకంటే ఈ పక్కనే వాటర్ ఉంది, ఆ పక్క లేదు వాటర్ అనేది. అదే ఈ చాకు పెట్టడం వల్ల అంటే అటు సైడ్ కూడా కాలేదు కాబట్టి కొంచెంసేపు అలా ఉంచేస్తే సిమ్లో కాల్చాను. బాగా కాలిపోయింది. లోపల కూడా ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం ఉండదు, బాగా ఉడికిపోయి ఉంటుంది. చూద్దామా, కొంచెం చూడండి, గుడ్డు బాగానే ఉడికిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఫ్యాన్ తీసేసి దీన్ని ఫ్యాన్ వేరే దానిపైన పెట్టేద్దాం. ఇప్పుడు మనం చాలా కాలుతూ ఉంది, పట్టుకోవడానికి అవ్వట్లేదు. చేపని కోసినట్టుంది చూడడానికి.
కొంతమంది చేత్తో ఎందుకమ్మా తాకుతావు అంటారు, కానీ తప్పదు కదా, చేత్తో తాకకపోతే ఇంకా తప్పదు. కరెక్ట్గా ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 12 వచ్చాయి కరెక్ట్గా. బాగుందా మన వెరైటీ ఆమ్లెట్? నచ్చిందా? చూసారా ఎలా తయారు చేశాను? చాలా టేస్ట్గా ఉంది. ఈటింగ్ వీడియో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూడండి.